నార్త్ ఇండియా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా సౌత్ బీజేపీ నేతలు సమర్థించుకోవడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజకీయ అజ్ఞానంతో స్వార్థంతో మాట్లాడటం దారుణమని అన్నారు ఆయన. ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ డీలిమిటేషన్ కు సిద్ధమవుతుందని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులు ఒక అవివేకులు, అజ్ఞానులుగా మారిపోయిన పరిస్థితి. ఒకవైపు సౌత్ కు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం చేస్తూ ఆర్థిక గుత్తాధిపత్యంతో, రాజకీయ గుత్తాధిపత్యంతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విమర్శించడం బంద్ చేసిండ్రు. వాళ్లకు సొంటకాయగా మారిపోయి ప్రతిదానికి పరమానంద శిష్యుల కంటే ఎక్కువ కూడా చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన దద్దమ్మలీలు. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 2 మంత్రులు ఉన్నారు, సౌత్ లో ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఈ రోజు జనాభా ప్రాతిపదికన లేదంటే రాష్ట్రాల ఆధారంగా సౌత్ కు డీలిమిటేషన్ తో నష్టం వస్తుంది అని చెప్పి తెలిసినా కూడా మూర్ఖంగా పార్టీ ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన బీజేపీ నాయకుల్ని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది.